నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. సోయా 65 చేసి చూపిస్తున్నానండి. వీకెండ్ వచ్చినప్పుడు పిల్లలకి, హస్బెండ్కి ఇలా చేసి పెట్టండి. రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని అనిపిస్తుంది కదా. ఇంకెందుకండి లేటు, చూపిస్తాను పదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. అద్దరిపోయింది టేస్టు. 200 గ్రామ్స్ వరకు సోయాను తీసుకున్నాను. స్టవ్ మీద వేడి వాటర్ని పెట్టేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. మరిగిన వాటర్లో సోయాని వేసేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా నాననివ్వాలి వేడి వాటర్లో. చూడండి, మూత తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపి చూపిస్తున్నాను. ఎంత మంచిగా నానిపోయాయో చూడండి. చాలా బాగా నానిపోయాయి కదా. ఒక జాలి గిన్నెలో వేసి వాటర్ను మొత్తం తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. కార్న్ఫ్లవర్ 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూను వేసేసుకోవాలి. మిరియాల పౌడర్ 1/2 స్పూను వేసేసుకోవాలి. ఆమ్చూరీ పౌడర్ 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. చాట్ మసాలాని 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. కారాన్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఫుడ్ కలర్ చిటికెడు వేసేసుకోవాలి. కలర్ కోసమేనండి. కలర్ రెడ్గా ఉంటేనే కంటికి చాలా బాగా కనబడుతుంది. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఎగ్స్ను బ్రేక్ చేసేసి వేసేసుకోవాలి. ఇలా ఎగ్ వేయడం వల్ల చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రము. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటాయండి ఎగ్స్ వేయడం వల్ల. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేతితో మంచిగా కలపాలి. కలిపి పక్కన ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ వేడి చేసేసుకొని మనము కలిపి పెట్టుకున్న సోయాని వేసేసుకోవాలి. ఇలా చేతితోని ఒక్కొక్క దానిగా వేసేసుకోవాలి. ఎగ్స్ని వేసాం కదా, పైనకి బురగలాగా వస్తుంది. గరిటెతో ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో మంచిగా, జాలి గరిటెతో మంచిగా తింపుతూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా మంచిగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత మరొక జాలి గిన్నెలోకైనా ఇలా తీసుకోవాలి. ఆయిల్ ఏం లేకుండా మరొక జాలి గిన్నెలోకి ఇలా తీసేసుకొని వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా పోతుంది. ఆయిల్లో వేసినప్పుడు నురగ వస్తుంది కదా, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి అని తెలవడానికి పైన నురగ అంతా తగ్గిపోతే ఇవి మంచిగా ఫ్రై అయినాయి అని అర్థం అండి. నురగ ఉంటే ఇంకా ఫ్రై కాలేదని అర్థము. నురగ తగ్గిపోగానే మనము జాలి గరిటెతో తీసుకొని మరొక జాలి గిన్నెలో వేసేసుకోవాలి. పైన నురుగు మనం వేసినప్పుడు మాత్రం ఫుల్గా వస్తుంది కదా, ఎగ్స్ వేసాం కదా, కాస్త ఎక్కువగానే వస్తుంది నురగ. సోయా 65 చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే. మొత్తము అన్నిటినీ ఇలాగే రెడ్గా ఫ్రై చేసుకొని జాలి గిన్నెలో వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. ఇలా చేసుకొని చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట తినే అవసరం లేకుండానే ఇంట్లో ఇలా చేసి పెట్టండి. వీకెండ్ వచ్చినప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి, ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. సైడ్కి ఉల్లిపాయ ముక్కలను పెట్టేసుకొని ఇందులో నేను సోయా 65ని వేసి త్రుంచి చూపిస్తున్నాను. చూడండి, లోపల ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో చూడండి. త్రుంచి చూపిస్తున్నాను కదా, లోపల మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతోని ఇలా తింటూ ఉంటే ఒక్కొక్క దాన్ని త్రుంచి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతే ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. నేను చేసిన సోయా 65 నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్